హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TanuMytreyi. ఈరోజు మీకు స్పెషల్ వంటకం చూపిస్తున్నాను. అదే మన ఉత్తరాంధ్ర స్పెషల్ ఉలవకట్టు. అయితే దీన్ని చేయడం చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మొత్తం మనం రైస్ అంతా దీంతోనే తినేయవచ్చు. పక్కనే వేరే ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. అయితే ఈ ఉలవకట్టుకి మనం కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. 1 ఆనియన్, 6-7 పచ్చిమిర్చి, పోపులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు. ముందుగా ఈ ఉలవలను మనం డ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుందాము. దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మరకేస్తే వాళ్ళు పైన పొట్టంతా తీసేసి ఇలా పిండిలా వస్తుంది. ఈ పిండిని మనం ఒక బౌల్లో వేసుకుందాం. అయితే ఈ పిండి అనేది మనకి రెడీమేడ్గా మార్కెట్లో కూడా దొరుకుతుంది. కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాము. అలాగే ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నానబెట్టిన చింతపండుని ఇలా రసాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలో 3 స్పూన్ల పిండిని వేసుకొని ఈ చింతపండు రసం తీసాం కదా, ఈ రసాన్ని ఈ పిండిలో కలుపుకుందాం. తర్వాత రుచికి సరిపడగా సాల్టు, అలాగే 1 స్పూను కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈలోగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పోపులు ఉన్నాయి కదా, పోపులు, అలాగే ఆనియన్, వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా పీసెస్ని కూడా వేసి, అలాగే కొద్దిగా ధనియాల పొడి, టమాటా మగ్గే వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, టమాటా అనేది దగ్గరగా అయిపోయింది కదా, మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి కలిపిన ఈ రసం ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మనకి బాగా చిక్కగా తయారవుతుంది. చూడండి, దగ్గరగా అయిపోయింది కదా. ఇది ఇలా ఉంటుండేది తీసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము, లేదంటే ఇంకా తిక్కగా అయిపోతుంది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఉత్తరాంధ్ర స్పెషల్ ఉలవకట్టు తయారైంది కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.